5 ఏళ్లు నన్ను చూశారు, నా ప్రవర్తన చూశారు, నా పనితీరు చూశారు. సొల్లాపురం గ్రామంలో జరిగిన అభివృద్ధి కానీ, ఈ గ్రామానికి రైతులకు మనం చేస్తున్న మేలు కానీ, కృష్ణా నీళ్లను తీసుకొచ్చి సొల్లాపురంలో పారించాం. భవిష్యత్తులో 6 నెలలు తిరగకుండానే మళ్ళీ మిగతా కాలువలన్నీ కూడా తవ్వించి మరి కృష్ణా జలాలు సొల్లాపురం పొలాల్లో పారిచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. దయచేసి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీకోసం ఆలోచన చేసే వాళ్ళని, మీకోసం పనిచేసే వాళ్ళని, మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళని ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా అవసరం. అట్లాగే రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఇంకా అవసరం. 2 ఓట్లు ఉంటాయి, ఒక్కొక్కరికి, ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ. 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీతో ఆశీర్వదించమని అక్కా చెల్లెళ్ళందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏమొచ్చినా, ఏమి ఇబ్బంది వచ్చినా ముందుండి మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎట్లాంటి ఇబ్బందులు రావు. మన ప్రభుత్వమే వస్తుంది, మన నాయకుడే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 5 ఏళ్లు మనం పల్లెలను ప్రశాంతంగా పెట్టాం. మళ్ళా 5 ఏళ్లు కూడా ఇంతకంటే ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి అందరూ ధైర్యంగా ఓట్లేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈ ప్రచారంలోనే పాల్గొనడానికి ముఖ్య కారణం తెలుగు ప్రజల మీద ఉండే అభిమానం. నేను ఒక అభిమానిని. ఎందుకంటే 2004లో ఒక తప్పు జరిగింది. తెలంగాణ సపరేట్ చేసి మనకి సపరేట్ చేయకుండా 2009లో అదే తప్పు జరిగింది. 2014 సమైక్యాంధ్ర అని అప్పుడు కూడా తప్పు చేశాం. మళ్ళీ ఇప్పుడు తప్పు జరగకూడదనే ఉద్దేశంతోనే వచ్చాను. ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండే ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతోంది. ఈ సమయంలో అభిమానము, కులాలు, మతాలు, అహంభావాలు, అహంకారాలు, నాకేం చేశారు, నాకేం చేయలేదు కదా అని ఇవన్నీ పక్కన పెట్టేసి సగం ప్రయాణం చేసిన ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ప్రయాణం చేయగలిగితే అనుకున్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతాయనేది నా ఉద్దేశం. ఎందుకంటే తల లేకుండా మొండెం ఇచ్చేశారు ఆంధ్రాకి. ఆ తలని మీరే తయారు చేసుకోమన్నారు. ఆ తయారు చేయడానికి సెంటర్ నుంచి ఫండ్స్ ఇస్తామన్నారు. ఆ ఫండ్స్ రాలేదు. ఇప్పుడు కొత్తగా వాళ్ళతో చేరి మళ్ళీ ఫండ్స్ వస్తాయని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇంతకుముందు తెలుగుదేశం బీజేపీ పార్టీతో మిత్రులుగానే ఉండి చేసినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఫ్యూచర్లో ఇస్తారనే నమ్మకం ఏంటి? దాని బదులు ఆల్రెడీ సగం ప్రయాణం చేసి కొన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లిన ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని, ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీని మళ్ళీ అవకాశం ఇచ్చి ఇంకొక 5 ఏళ్ళు ముందుకు నడిపిస్తే ఆంధ్ర ప్రజలకు మంచి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు చేసినాయి. కానీ 2004 వరకు ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి ముందుకెళ్తున్న సమయంలో రోడ్లు, రవాణా కోసం రోడ్లు, నీరు, విద్యుత్ శక్తి వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రభుత్వం ముందుకెళ్తున్న సమయంలో సంక్షేమ పథకాలని చెప్పి తీసుకొచ్చింది ప్రభుత్వాన్ని దించేశారు. సంక్షేమ పథకాలు చాలా అవసరం, పేద కుటుంబాలను ఆదుకోవాలి. కానీ ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ అంటే ప్రతి వాళ్ళకి ఏదో చదువుకున్న వాళ్ళకి ఒక ఉపాధి కలిగించడం, సర్వీస్ ఇండస్ట్రీ రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రావాలి. మరి అప్పుడు సంక్షేమ పథకాలు పెట్టిన ప్రభుత్వము ఏమైనా ఫ్యాక్టరీలు తీసుకొచ్చినాయా? అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ ఉండి కూడా ఏం తీసుకురాలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు లేకపోయినా, సెంటర్ సపోర్ట్ చేయకపోయినా కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక కియా కార్స్ ఫ్యాక్టరీ రావడం, తర్వాత నీటి వసతి తీసుకురావడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న సమయంలో మీ ప్రజల్ని మా కోరుకునేది ఏంటంటే ఇక్కడితో వెళ్ళిన ఆపొద్దండి, ఇంకోసం 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి. ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోయి మనకి ఉపాధి కలుగుతుంది. మన పిల్లలకి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తారు. అట్లాగే ఉపాధి చాలా అవసరం. కొంతకాలానికి మనం సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా మన పిల్లలే సంపాదించి మనకేం కావాల్సిందో మనకే ఉపాధి కలిగి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ప్రజలకు చెబుదామనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇదే నా అభ్యర్థన. రాయదుర్గం ప్రత్యేకమని కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేది ఒకే మాట చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆవేశాలకు పోయి లేకపోతే కులం, మతం, అభిమానం వాటిని తీసుకుని
ప్రభుత్వం ఎలా ఉండాలంటే ఇప్పుడు మీరు ఈ అభిమానంతోనో లేకపోతే కులంతోనో లేకపోతే మతంతోనో తీసుకెళ్ళి విభజించారనుకోండి, సెంటర్ని దద్దరిల్లేదట్టుగా వాళ్ళతో పోరాడి మన ఫండ్స్ మనం తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేము. అందుకని ఇప్పుడు ఉండే అధికార పార్టీకే మీరు మెజారిటీ ఇచ్చారనుకోండి, ఆల్రెడీ ప్రయాణం చేసి ఉన్నారు కాబట్టి ముందుకెళ్తామనేది నాకు గట్టి నమ్మకం.